దానికి ఒక అన్న ఉంటాడు, ఒక అన్న ఉంటాడు, ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. ఇతను పెద్ద కుటుంబం, చాలా పేదరికం అన్నట్టుగా. ఈ భూమి దున్ని పంట పండిస్తే తప్ప వీళ్ళకు అది లేదు. ఇద్దరు తమ్ముళ్ళు చనిపోయారు, ఇద్దరు అక్కలు ఉన్నారు, ఇద్దరు చెల్లెలు ఉన్నారు, అన్న ఉన్నాడు, వీళ్ళ అమ్మ ఉన్నది, వీళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు చనిపోయింది. ఇప్పుడు ఈయన చాలా పేదరికం, అంటే చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ ఇంటి పేదరికాన్ని చూసిండు, ఇటు ప్రజల్ని చూసిండు. ఈ అన్నిటితోనంటే ఈ పార్టీ ఒకటి పేద ప్రజలకు అండగా ఉంటుంది. పార్టీ లేకుండా ఏ ప్రభుత్వాలు ప్రజల్ని చూడలేదనేది ఒక బలమైన అభిప్రాయం తనకు ఏర్పడ్డది. అట్లా పార్టీ సిద్ధాంతము, గైడ్లైన్స్ అంతనే ఉన్నది. అసలు ఏంటిది పార్టీ లైన్ ఏంది, ఇవి కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఈ మారడు మీద కొద్దిగా లేడు చెప్తా. ఇప్పుడు మేధావులలో కానీ పార్టీలలో కానీ చర్చ ఏంటంటే అసలు యుద్ధం ఎడిపోతుంది. అసలు సరెండర్ అవ్వడం కరెక్టా కాదా, తుపాకులకు అప్పగించడం కరెక్టే కాదా. సార్ దీంట్లో ఎవరమైనా పేదరికం పోవాలంటే ఏం చేయాలనేది ఎవరు దాన్ని కంక్లూడ్ చేయడం లేదు. మనకు ఫస్ట్లో ఏంటంటే చైనాది ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధం, అంటే ఒక్కొక్క ఏరియాను విముక్తి చేస్తూ లాస్ట్గా దేశాన్ని ఆక్రమించుకోవాలనేది ఆ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. అది మావో సృష్టించింది. ఒకటి రష్యా మార్గం, అంటే సశస్త్ర సాయుధ తిరుగుబాటు, అంటే తుపాకులు ముందు పట్టుకోకుండానే